హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ చూపించాను కదండి. సెకండ్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, సేమ్ బ్లౌజ్, ఏం మార్చలేదు. కింద వచ్చేసి ఖర్చు కోసం అండి, పైన ఎమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ కొంచెం లాగి ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్. పట్టుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, బ్లౌజ్ పొడవు హ్యాండ్స్ అండి. ఇదిగో ఇక్కడికి కొంచెం, ఇక్కడ మెయిన్ ఉంది కదా, షోల్డర్ దగ్గర జాయింట్ అయ్యింది. ఇక్కడ దానికంటే కొంచెం ఖర్చు పైకి పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టినప్పుడు సరిపోతుంది. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, 8, 2 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి 8, 2 ఉంది. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అది చూడండి, ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది తర్వాత సంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోండి, ఎందుకంటే 37 ఉంది కదండి. 3.5 సరిపోతుంది. 37 కంటే పైన 30, 28 పోతే 34 ఇలా ఉన్న వాళ్ళకి 3, 2 పెట్టుకుని సరిపోతుంది. వీళ్ళకి 3.5 పెట్టాను, సరిపోతుంది. ఇలా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. హ్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు రావండి. ఇవ్వండి, 2 ఇంచులకు ఒక మార్క్ చేస్తున్నాను, 1.5కి ఒక మార్క్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ టేప్ని ఇలా క్రాస్గా పెట్టండి. ఇదిగోండి, 4వ భాగం నడుము లూజ్లో 37లో 4వ భాగం 9.2 అని నేను బ్యాక్ కటింగ్ వీడియోలో చెప్పాను కదండి. ఇదిగోండి, ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం మనకి క్లాత్ అనేది పడుతుంది, ఎక్కువ పడదు, కొంచెమే పడుతుందండి. దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకున్నాం, సరేనా. ఇలా క్లాత్ని, మీటర్ క్లాత్ని ఇలా ఒకే కూరలు ఒకే వైపు వచ్చేలా కాకుండా ఆపోజిట్లో వేసుకుంటే కొంచెం క్లాత్ అనేది మనకి కూడా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ 1.5 మార్క్ ఎక్కడైతే మనం పెట్టామో దాన్ని దీంట్లో టచ్ చేయాలి. ఇవ్వండి, ఇలా టచ్ చేయాలి. ఇలా టచ్ చేసిన తర్వాత దీని నుంచి ఇక్కడ కొంచెం డౌన్ చేసుకోండి. ఇట్లా కొంచెం డౌన్ చేసుకోవడం వల్ల ఇక్కడెక్కడ కూడా మీకు ముడతలు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇవ్వండి, ఇది వచ్చేసి హ్యాండ్ లూస్కి మార్కింగ్ చేస్తాను. యువతలు వచ్చేసి క్లాత్ వేసుకున్న తర్వాత మనం కటింగ్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగా పెట్టేసుకొని, కనిపిస్తుందండి, ఇలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక ఘాట్ ఇవ్వండి, ఇక్కడ ఒక ఘాట్ ఇవ్వండి. ఈ 2 జాయింట్స్ని ఓపెన్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఒక ఘాటు ఇవ్వండి. ఇది ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు లోతు తీద్దామండి. ఓపెన్ చేసుకోండి, ఎటైనా ఒక సైడు లోతు తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైతే షోల్డర్ ఉందో ఇక్కడ నుండి 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి, ఇట్లా, లేదా 1.5కి ఇట్లా ఏం చేసుకోవచ్చు. దీన్ని ఈ ఘాట్ నుంచి ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి డౌన్ చేసుకొని దీని నుంచి ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలా కొంచెంగా దీన్ని ఇలా కలుపుకోవాలి. అది ఇది లోతు తీయండి. చూడండి, ఇక్కడ నుండి ఇలా కొంచెంగా పట్టిస్తూ క్లాత్ని ఇలా లోతు తీద్దాం. చూడండి, అది అలా కలిపేసేయాలి, ఓకేనా. మీకు గుర్తుండడం కోసం ఏదో ఇలాగా కొంచెం 2 గీతలు పెట్టుకొని, ఇది ఫ్రంట్ సైడ్ మన లోతు తీసిన వైపు ఇలా గీతలు పెట్టుకుంటూ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాన్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా సంతోషంగా ఉంటుంది అనమాట. మోటివేట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.